हाँ बोल रहे अलेक्जेंडर। कौन है बे तू? सुनो, నీ లైఫ్ లో మీ అమ్మా నాన్న ఎంత ముఖ్యమో నేను అంతే ముఖ్యం. क्या बात कर रहा है? కాకపోతే ఒక తేడా, వాళ్ళ వల్ల ఈ భూమి మీదకి వచ్చావు, నా వల్ల ఈ భూమి వదిలి పైకే పోతావు. कौन है तू? వింటున్నావుగా మీ వాడి కేక? బ్రిట్లే గాడి చావు నీకు నా విజిటింగ్ కార్డ్. ఇప్పుడు వీడి చావు నా ఇన్విటేషన్ కార్డ్. నిన్ను, నీ గ్యాంగ్ ని, నీ నెట్వర్క్ ని, మొత్తం నీ మాఫియా ర్యాకెట్ కి ఎండ్ కార్డు వేసేది నేనేరా. చూస్తుంటే భయమేస్తుంది. నువ్వు ఒక మర్డరర్వి, బ్రూటల్ కిల్లర్. వీళ్ళందరినీ చంపేశావు. అవును, చంపేశా. వీళ్ళనే కాదు, ఇంతకు ముందు చంపా, ఇక ముందు కూడా చంపుతా. నీలాంటి హంతకుడి చెల్లితో మా అన్నయ్య పెళ్లి జరగనివ్వను. హంతకుడి చెల్లితో పెళ్ళే నీకు అభ్యంతరం అయితే అసలు ఆ అమ్మాయి నా చెల్లే కాదు. చెల్లే కాదు, చెల్లే కాదు. నీ చెల్లి కాదా? అవును, మహా నా చెల్లే కాదు. నేను మాటలు మాట్లాడుతుంటే వాడు పాటలు పడతాడేందిరా? తమ్ముని పాట మస్తుందిలే. జబర్దస్త్ గా ఉంది. పప్పి పప్పి అంటే కుక్క పిల్ల అనుకున్నాను. నువ్వేందిరా పొగగొట్టం లెక్కన ఇంత పొడుగున్నావు? అవనా నిచ్చెనేసుకొని ఎక్కినా కూడా అందటట్లేదుగా ఇడు. రే పప్పే కుమ్మేరా. మీ పప్పి గాని పిప్పి చేసిందన్నా. ఏయ్ ఏయ్ పోడా, ఇది నా ఏరియా. కొట్టే దవడలు పగులుతాయి. ఏద్రా హౌలేగాడు లెక్క ఏరియాలు డివైడ్ చేసి మాట్లాడుతున్నావు? ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్ళే. ఆల్ ఏరియాస్ అప్నాయ్. నాకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. ఏయ్ పోడా, బోలో. ముझ पर మత్తానా, నా వెనక మాఫియా ఉంది. అరే ఓ దొడి దిమాక్, నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దురియా ఉంది బే. నేను వచ్చిందంటే నీ ఎంట్రీ ఎగ్జిట్ ఏకమైనట్టే. ఇప్పుడు అన్న అంటుంది ఏంటంటే ముందు వెనక ఏకో జాత హే.
నన్నే జైలుకు పంపిస్తావురా? ఏమండి ఏమండి ఏమైంది? పోరే, ఎందుకు నీకు ఇవన్నీ? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. గోళబాయ్, అవునరా, ఇతని ఏరే పెద్ద రౌడీ అమ్మా, రిస్క్ అవుతుంది. వెళ్ళిపో, నువ్వు వీడికి వెళ్ళిపోమ్మా. జీతు దొంగ దెబ్బతీస్తావు కదా. చాలా రక్తం పోతుంది. మమ్మల్ని ఎవరో పొడి చేశారండి. పోరే, ఈ ఎనుపోట్లు నాకు మావులే. పో ఇక్కడి నుంచి. చల్, నికాల్. డాక్టర్ని పిలవండి. ఏమైందమ్మా, ఏమైంది? ఎవరో కత్తితో పొడిచారు. ప్లీజ్ త్వరగా డాక్టర్ని పిలవండి. కత్తిపోట, పోలీస్ కేసు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత అడ్మిట్ చేసుకుంటాం. అయ్యో, చాలా బ్లడ్ పోతుంది. లేట్ అయితే ప్రాణం పోతుంది. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ఎలాగైనా ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఇంతకీ అతను మీకు ఏమవుతారు? నాకు అన్నయ్య, మా అన్నయ్య. ప్లీజ్ అండి, ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. అన్నయ్య ఏం చెప్తుంది కదా, ఎంత బ్లీడ్ అవుతుందో చూడు. అర్జెంట్గా ముందు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీకేం కాదండి, మన హాస్పిటల్కి వచ్చేసా. మీకేం కాదు. ఏమ్మా, మీ అన్నయ్యకి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది కూడా ఓ పాజిటివే, నేను ఇస్తాను. ఏమ్మా, కరెక్ట్ టైం తీసుకొచ్చి మీ అన్నయ్య ప్రాణాలని కాపాడుకున్నావమ్మా. వార్డుకి షిఫ్ట్ చేశాము, నువ్వు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. మీ అన్నయ్యకి ఏం పర్లేదమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తాం. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. బాబా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది ఆంటీ. మీరు ఏం చేసినా తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. కంగారు పడకుండా తినమ్మా. నువ్వు తిన్నాక మిగిలినవే ప్యాక్ చేసి పంపిస్తాను. వస్తే నా ఫ్రెండ్షిప్ ని ఏం వాడుకుంటున్నావే? ఆంటీ కూడా నా ఫ్రెండేనే. అంత గబగబా తినకమ్మా, అరగదు. పర్లేదు ఆంటీ, తిన్నది చాలు, కాలేజ్ కి టైం అవుతుంది. పద కదా. ఈసారి డాక్టర్ మాట వినకపోతే మనం ఏందో చూపిస్తాం. ఏం డాక్టరు, మంచుకున్నావా? ఆ సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే ఇల్లు రిజిస్టర్ చేసుకుంటాం. ఇదివరకే చెప్పాను కదండి, ఇల్లు అమ్మాలనుకోవట్లేదు సార్ నేను. ఎవరు మీరు? ఏంటది? ఎవరు? చెప్పాంగా, ఈ పక్కనే 200 కోట్ల రూపాయలతో పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాం. దానికి పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ మీ ఇల్లు. అమ్మితే మీకు డబ్బు వస్తుందిగా. అలా కాదండి, ఇది మా తాతయ్య కట్టిన ఇల్లు, మా అమ్మ నాన్న జ్ఞాపకాలు. నా మాట అంటే మీకు డబ్బు వస్తుంది, లేదంటే ఏదో రాత్రి పూట బుల్డోజర్ వస్తుంది. ఈ ఇంటితో పాటు మీ ప్రాణాలు పోతాయి. నాకేం తెలవదు. రేయ్, వారం రోజులు ఇల్లు మనదవ్వాలి. నాన్నగారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదే, ఇలాంటి వాళ్ళందరినీ రఫ్ ఆడించి రౌడీ బాస్ ఒకడు ఉన్నాడు. బాడీ గిట్ల గాల్లో తేలిందంటే ఇది ఖచ్చితంగా మన రౌడీ బాస్ దెబ్బే. థ్యాంక్స్ రా. బోలా అంటే ఈయననే, మస్తున్నాడు కదా. ఏ, నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి కాపాడానని ఇతనే. అయితే ఇంకేంది, మన పని ఫ్రీలు అయిపోయినట్టే. పద చెప్దాం. చేసింది చెప్పి ఏదైనా ఆశిస్తే సహాయం ఎలా అవుతుంది? ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అది కరెక్టేలే, పద మాట్లాడదాం. एक मिनट टायरो, किस्सा क्या है? इधर देखो.
దమ్కి ఇవ్వాలి 50K. ఓకే టీకే బాయ్. పైసలు ఇచ్చిన కదా బాస్ కస్టమర్స్ వచ్చారు బాస్. అచ్చా లేడీ కస్టమర్స్ బాస్. గట్లనే కూర్చోండి. ఏం కావాలి? మర్డర్ చేయాలరా, చేస్తావా? చల్. ఆ, ఏం లేదండి. ఏం లేకపోతే మొత్తం పని ఏంటి? ఉందండి 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 ఉంటే చెప్పు మరి. బోలాగారండి, మా ఇంటి పక్కన ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టారు. వాళ్ళ పార్కింగ్ కోసం మా ఇంటి స్థలం కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. అన్నకు మొత్తం సమాజ్ అయింది కానీ ముందు అడ్వాన్స్ కట్టూరి. కడండి మేడం. కట్టు. 25,000 ఉందండి.